పోలవరం పాపికొండల పర్యాటక బోట్ల యజమానులకు నిర్వాహకులు పోలవరం అటవీ క్షేత్రాధికారి దావీదురాజు ఆధ్వర్యంలో స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పాపికొండల టూరిజం సందర్భాలలో బోట్లలో వినియోగించే ప్లాస్టిక్ వ్యర్థాలు, డిస్పోజల్ గ్లాసులు, ప్లేట్లు, డ్రింక్ బాటిళ్లు గోదావరి నదిలో కానీ పాపికొండల నేషనల్ పార్కులో కానీ పడివేయరాదని సూచించారు. అలా చేయడం వల్ల పర్యావరణంలో వన్యప్రాణులకు హాని కలుగుతుందని తెలిపారు. బోట్లలో అతిధ్వనులు చేసే సౌండ్ బాక్సుల వల్ల వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, సౌండ్ బాక్సుల వినియోగం ధ్వనుల పరిమితి మేరకే వాడాలని వారు సూచించారు. ఇప్పుడు మేము ఇక్కడ గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి మనకి కోరంటాలపల్లి కానీ తర్వాత ఇంకా మన జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ నేషనల్ పార్కే ఉంది, గోదావరి ప్రవహించేటువంటి ఏరియా అంతా. అందువల్ల ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు అనే దాని మీద ఫిషర్మ్యాన్కి, మీ బోట్స్ యజమానులకు కానీ, బోట్స్ ఆపరేటర్స్ కానీ, బోట్స్ నడిపేటువంటి డ్రైవర్లు కానీ, లేకపోతే బోట్స్లో ఉండేటువంటి వర్కర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలా. అవగాహన కల్పించిన తర్వాత ఖచ్చితంగా 100% వాటిని అమలు చేయాలా. నేషనల్ పార్క్ కాబట్టి వన్యప్రాణుల యొక్క ఇంపార్టెన్స్లో దాని గురించి అని చెప్పేసి మెయిన్గా ఈ అవగాహన కార్యక్రమాన్ని, లేకపోతే మన బోట్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు శాండ్, మనకి సమ్మర్లో శాండ్ బెడ్స్ వస్తాయి కదా, వాటి దగ్గర కొన్ని లొకేషన్స్లో హెవీగా డిపాజిట్ అయిపోతుంది. సో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక్క చోట కనిపిస్తుంది, వాస్తవంగా అది అక్కడ పడేసింది కాదు, ఎక్కడెక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నది. ఇంకోటి మనకి ప్రాబ్లం ఏంటి, హెవీ ఫ్లడ్ వస్తుంది మన గోదావరి. సో ఫ్లడ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ ప్లాస్టిక్ వస్తుంది మనకి, దాంతోపాటు అది కూడా చాలా చోట్ల అలా డిపాజిట్ అయిపోతుంది. సో మనం అట్లీస్ట్ ఇయర్లీ ఒక 5-6 టైమ్స్ కలెక్ట్ చేయగలిగామంటే అది ఎక్కువ బయటకు. లేకపోతే మన బోట్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు శాండ్, మనకి సమ్మర్లో శాండ్ బెడ్స్ వస్తాయి కదా, వాటి దగ్గర కొన్ని లొకేషన్స్లో హెవీగా డిపాజిట్ అయిపోతుంది. సో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక్క చోట కనిపిస్తుంది, వాస్తవంగా అది అక్కడ పడేసింది కాదు, ఎక్కడెక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నది. ఇంకోటి మనకి ప్రాబ్లం ఏంటి, హెవీ ఫ్లడ్ వస్తుంది మన గోదావరి. సో ఫ్లడ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ ప్లాస్టిక్ వస్తుంది మనకి, దాంతోపాటు అది కూడా చాలా చోట్ల అలా డిపాజిట్ అయిపోతుంది. సో మనం అట్లీస్ట్ ఇయర్లీ ఒక 5-6 టైమ్స్ కలెక్ట్ చేయగలిగామంటే అది ఎక్కువ బయటకు. 150 ట్రిప్పులు పడేది. అది ఈనాటికి ఎలా అయిందంటే 35 ట్రిప్పులు, సంవత్సరానికి 36 ట్రిప్పులు వచ్చేది. దీనికి ప్రధానంగా అప్పుడు బిజినెస్ పెరగడానికి ప్రధాన కారణం అంటే రిసార్ట్స్. కొల్లూరు ప్రాంతంలో ఉండే చాలా బాగా వైభవంగా నడిచాయి. తర్వాత సిరవాకులో పెట్టడం జరిగింది, అది కూడా నడిచాయి. అంటే వాటి వల్ల మాకు వ్యాపారం చాలా ఎక్కువ వచ్చేది. నైట్ స్టే చేయడం వరకు చాలామంది వచ్చేవారు. అవన్నీ ఆగిపోవడం చేత తర్వాత కొట్టూరులో కూడా పెట్టారు. అయితే ఏంటంటే అక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా భిన్నంగా అంటే అక్కడ ఎక్కువ టెంపరేచర్ పైన పెట్టడం జరిగింది. ఇకపోతే కొల్లూరులో పెట్టాలి. దానికి వచ్చినటువంటి కథనాలు ఏంటంటే అంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తూ వస్తున్నారు. అయితే కొందరైతే ఇది ఎవరో నిజమో కాదో తెలియదు. అంటే ఒక టూరిస్ట్కి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తే ఒక 1,000 రూపాయలు అటవీ శాఖకి ఇస్తే కనుక రిసార్ట్స్కి అనుమతిస్తారు అన్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి. ప్రధానంగా ఈ టూరిజం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అటవీ శాఖ చేతుల్లోనే ఉంది అని తెలుసుకుంటుంది. అంచేత మీరు దయచేసి అక్కడ ఎలాగోలాగా రిసార్ట్స్ ఏర్పాటు చేయాలి. అటవీ శాఖ తరఫున లేదంటే దానికి ఏదైనా టెండర్ ఏర్పాటు చేశారు అలా. రెండోది ఏంటంటే మాకు ఫ్లోటింగ్ రిసార్ట్స్ కింద మేము రాత్రి బోట్లోనే రూమ్స్ ద్వారా స్టే చేసేందుకు, అక్కడ మేము యాంకరింగ్ చేసేందుకు అలాంటి అవకాశం కూడా కల్పించాం.